ఎస్టేట్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కండి. న్యూ డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్ అండి. డైమెన్షన్ వచ్చేసి 27/60, కన్స్ట్రక్షన్ ఏరియా 2800 ఎస్ఎఫ్టీ వస్తుంది. అడ్రస్ వచ్చేసి యాప్రల్ కౌకూర్ అండి. ఒకసారి ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఇప్పుడు మనము ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ చూస్తున్నామండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. అండ్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. అంటే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అలాంటివి ఏముండే అండి. ఓన్లీ 24 hours సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. అన్ని 40 feet రోడ్స్ ఉన్నాయి. ఈ 3 houses వన్ హౌసెస్ సోల్డ్ అవుట్ అండి. 2 houses అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఇది వచ్చేసి 40 feet రోడ్ అండి ఇది. ఈ కాలనీకి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. ఇవన్నీ 40 feet రోడ్. ఈ ఎంట్రన్స్లో వచ్చేసి ఒక స్మాల్ గార్డెన్ స్పేస్ ఇచ్చారండి. 2 steps టైప్ ఇచ్చారు. ఇది గ్రానైట్ రాంప్ ఇచ్చారండి కార్ ఎక్కడానికి పైకి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అండి ఇది. ఇక్కడ కార్ పార్కింగ్ వ్యూ చూస్తున్నామండి. కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 13/18.5 అండి. ఇదంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి పార్కింగ్ ప్లేస్లో. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది యూటిలిటీ ఏరియా. ఈ ఎంట్రన్స్ వచ్చేసి వాల్ టైల్స్ ఇచ్చారండి. ఇటు వచ్చేసి కామన్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి ఇక్కడ ఎవరైనా డ్రైవర్ కోసము. ఇది కిచెన్కి ఒక డోర్ ఇచ్చారండి. అంటే ఈ నార్త్ సైడ్ ఇచ్చారు. నార్త్కి ఈస్ట్కి 2 డోర్లు ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ వచ్చి మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్ మెయిన్ డోర్ ఇది. 2 కూడా మెయిన్ డోర్లు టేక్ వుడ్ ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నామండి. లివింగ్ హాల్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 13.2/25 అండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి లివింగ్ హాల్లో. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి. ప్రైజ్ వచ్చేసి 1.85 CR అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి లార్జ్ విండోస్ ఇచ్చారండి విత్ గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు చుట్టూ. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఇది ఇది వచ్చేసి డైనింగ్ అండ్ కిచెన్ వ్యూ చూస్తున్నామండి. 2 కమాండ్. సైజ్ వచ్చేసి 9.8/18.10 ఉందండి. డైనింగ్ అండ్ కిచెన్ సైజు. ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి కిచెన్లో. ఈ కిచెన్ వాల్ టైల్స్ చూస్తున్నామండి. కిచెన్ వాల్ టైల్స్. ఈ బ్లాక్ గ్రానైట్ బార్ ఇచ్చారు. ప్రైజ్ వచ్చేసి 1,85,00,000 అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్ వాష్ బేసిన్ పాయింట్ అండి ఇది. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ పేరెంట్స్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. బెడ్రూమ్ నెంబర్ 1 ఇది. సైజ్ వచ్చేసి 17.2/18.5 అండి. బెడ్రూమ్ సైజు. బిగ్ బెడ్రూమ్స్ ఉందండి. స్పేసియస్గా ఉంది. అంటే ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ చూస్తున్నాము. అంటే ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి బెడ్రూమ్లో. గ్రౌండ్ ఫ్లోర్ పేరెంట్స్ బెడ్రూమ్లో. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారండి ఈ బెడ్రూమ్కి. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. అది
టీవీ పాయింట్. ఇది వచ్చేసి ఒక స్మాల్ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ. డ్రెస్సింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 5/8 అండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5/10 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ చూస్తున్నాము వాష్రూమ్లో. ఇంత ఫుల్ వాల్ టైల్స్ అండి. అంటే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి వాష్రూమ్కి. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గీజర్ పాయింట్ కూడా ఉన్నదండి ఈ వాష్రూమ్లో. అలాగే ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటారో స్క్రీన్ పైన మా నెంబర్ కనిపిస్తుందండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అడ్రస్ వచ్చేసి యాప్రల్ కౌకూర్ అండి. ఇది వచ్చేసి 12mm టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చారండి ఇక్కడ విత్ స్టీల్ రైలింగ్. ఇది ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి గ్రెనైట్ స్టెప్స్ ఇచ్చారండి. ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. ఓన్లీ 3 బెడ్రూమే. కట్టిన కాడికి చాలా స్పేసియస్ కట్టారు. హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ చాలా స్పేసియస్గా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ విజిట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ హాల్ వ్యూ చూస్తున్నామండి. ఈ హాల్ సైజ్ వచ్చేసి 13.2/19.5 ఉందండి హాల్ సైజు. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అండ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ హాల్లో. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. ఈ బెడ్రూమ్ నెంబర్ 2 అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము. సైజ్ వచ్చేసి 17.2/18.5 ఉందండి బెడ్రూమ్ సైజు. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. వైట్ కలర్ ఇచ్చారు ఫ్లోర్ టైల్స్. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో. బెడ్రూమ్ నెంబర్ 2 అండి ఇది. ఇదంతా సెల్ఫ్లు ఇచ్చారు. ప్రైజ్ వచ్చేసి 1,85,00,000 అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి ఇది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ చూస్తున్నామండి. డ్రెస్సింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 5/8 ఉందండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. వాష్రూమ్ సైజ్ వచ్చేసి 5/10 ఉందండి. అన్ని బిగ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన కాడికి చాలా స్పేసెస్గా కట్టారండి వాష్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ. ఇది వచ్చేసి ఫుల్ వాల్ టైల్స్ చూస్తున్నామండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. పై వరకు ఇచ్చేశారు వాల్ టైల్స్. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ప్రతి వాష్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ప్రొవిజన్ ఇచ్చారు అన్నట్టు. ఇదంతా వాల్ టైల్స్ చూస్తున్నామండి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలంటారో స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయండి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అడ్రస్ వచ్చేసి యాప్రల్ కౌకూర్లో ఉందండి ఇది. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 180 స్క్వేర్ యార్డ్, 3 బెడ్రూమ్. ఇది 2,800 SFT వస్తుందండి. అన్ని 40 ఫీట్ రోడ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నామండి. సైజ్ వచ్చేసి 13.6/16 ఉందండి. ఇది వచ్చేసి ఫ్లోర్ టైల్స్ అండి ఇవి. అంటే ఇది ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చూస్తున్నాము చిల్డ్రన్ బెడ్రూమ్లో. బెడ్రూమ్ నెంబర్ 3 అండి ఇది. అన్ని బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. సైజ్ వచ్చేసి 5/7.2 అండి.
వాష్రూమ్ సైజు. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ప్రతి వాష్రూమ్ కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారండి. వెంటిలేషన్, విండో, వాటర్ హీటర్, గ్రీజర్ పాయింట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ అది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ సైజ్ వచ్చేసి 4/6.6 ఉందండి. ఇదంతా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. పూజా రూమ్లో కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి సిట్అవుట్ అండి. ఈ సిట్అవుట్ సైజ్ వచ్చేసి 7/10 ఉందండి. ఇదంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అండి. ఈ కాలనీలో వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండ్ బోర్వెల్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. బోర్వెల్ అయితే ఈ ఇంటికి సపరేట్గా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కూడా లైన్ ఉంది. ప్రజెంట్ అయితే రన్నింగ్ ఉంది డ్రింకింగ్ వాటరు కాలనీకి. ఎవరికైతే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చండి మీరు. ఇక్కడ కూడా ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి. ఇది న్యూ డూప్లెక్స్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 180 స్క్వేర్ యార్డు. టోటల్ 3 బెడ్రూమ్ ఉంటుంది. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ చూస్తున్నామండి. ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ వ్యూ అండి. ఇది టోటల్ 3 హౌజులలో 1 హౌజ్ వెళ్ళిపోయిందండి. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ కోసం ఒక రూమ్ ఇచ్చారండి. త్రీ హౌజ్లో 1 హౌజ్ సోల్డ్ అవుట్, 2 హౌజెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. 3 కూడా సేమ్. ఇక్కడ పక్కన హౌజ్ తీసుకున్న వాళ్ళు అట్లా షెడ్ వేయించుకున్నారండి వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇలాంటి హౌజెస్ ఇంకా చాలా వస్తుంటాయి. ఈ మధ్య కాల్స్ అయితే కలవట్లేవండి. ఎవరైతే కాల్ కలవట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్లో చాట్ చేయొచ్చండి. లేకపోతే కాల్ మీ అని మెసేజ్ పెట్టినా మేము కాల్ బ్యాక్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.